తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్ కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. యూఏపీఏ సహా పలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు ఆయన అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ప్రశ్న రావణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీడియోలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గన్నవరం పోలీసులు రంగంలోకి దిగి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మొదట 4 కేసుల్లో బెయిల్ పొందగా 5వ కేసులో ఆయన మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ ఖరారు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయస్థానం ఆదేశాల మేరకు రావణ్ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. అయితే రావణ్ అరెస్టును ఇరు తెలుగు రాష్ట్రాల పౌర సంఘాల నేతలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. కృష్ణ, శ్రావణ్ కైతే అంటే ప్రశ్న రావణ్ కైతే బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. 14 రోజుల రిమాండ్ విధించారు. సో దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే యూట్యూబర్ ప్రశ్న అనే పేరుతో గత కొంతకాలంగా అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అంటే ప్రభుత్వాలను కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ప్రశ్నలు అయితే సంధిస్తున్నట్లుగా మనం చూస్తాను. ఈ నేపథ్యంలోనే బాగా అంటే ఏదైతే జన సైనికులు ఉన్నారో జన సైనికులు అయితే ప్రశ్న రావణ్ పై అయితే పలు పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేయడం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పటి వరకు 5 పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో ఉన్న 5 పోలీస్ స్టేషన్లు యలమంచిలి, పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం ఇలాగ 4 పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్లు నమోదు చేయడం, అక్కడ వెంటనే అక్కడ న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వటం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఎట్టకేలకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో మాత్రం ప్రశ్న రావణ్ కు మాత్రం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా గన్నవరం జడ్జి అయితే తీర్పు అయితే ఇవ్వటం అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా దేశద్రోహం అంటే మిగతా పోలీస్ స్టేషన్లతో ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసులు ఒక ఎత్తు అయితే గన్నవరంలో పెట్టిన పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు మరొక ఎత్తు. ఏదైతే ఉపా చట్టం ఇది దేశ సార్వభౌమత్వానికే మచ్చగా ఉంది. దాన్ని అంటే ఏదైతే అల్లర్లు సృష్టిస్తారు అంటే రాజద్రోహం కింద కేసును అయితే నమోదు చేయటం, ఆ విధంగా కూడా ఏదైతే గరికపాటి శివశంకర్ అనేటటువంటి ఏదైతే జనసేన కార్యకర్త ఉన్నారో ఆయన పెట్టిన కేసు దాన్ని నిన్న జడ్జి అయితే ఒకటే తీర్పిచ్చారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా తనను నెల్లూరు జైలుకి అయితే తరలించడం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ ఎటకేలకు ఒక పెద్ద షాక్ అని అయితే మనం రావణ్కే చెప్పుకోవచ్చు. మరి రైట్, థ్యాంక్ యూ కృష్ణ.